ఇఫ్ యు ఆర్ ఇన్ పావర్టీ, ఇఫ్ యు ఆర్ ఇన్ డెట్స్, నీవు పేదరికంలో ఉన్న పేదరికం నుంచి బయటికి రావాలి అంటే మొట్టమొదటిగా ఏం జరగాలంటే, ఆది యందు ఏముండానంటే, ఆది యందు వాక్యం ఉండానంట. ఏమీ లేనప్పుడు వాక్యం ఉన్నది. నీ జీవితంలో ఐశ్వర్యం లేనప్పుడు నీకు కావాల్సిందంటే వాక్యం కావాలి. సో యూట్యూబ్లో వాక్యాలు కుప్పలు తెప్పలుగా వాక్యములు ఉన్నాయి. సో ఇఫ్ యూ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యము నీలోనికి దూరింది అంటే, దేవుని యొక్క వాక్యము నీలో వెలిగింపు కలుగజేసింది అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ జరిగిపోతుందండి. ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. పేతురు యేసయ్య మాట విన్నాడు కనుక విస్తారమైనటువంటి పంటను కోసుకున్నాడు. ఇస్సాకు దేవుడు చెప్పినటువంటి మాటను విన్నాడు. మాటను విని దేవుడు చెప్పిన ప్రకారం అదే స్థలంలో ఉండి అదే స్థలంలో విత్తాడు. ఎవ్వరూ విత్తలేదు. ఎందుకు విత్తలేదంటే వారు చెప్పారు, కరువులో ఎవడైనా విత్తుతాడా అన్నారు. కానీ ఇస్సాకు కరువులో విత్తనం విత్తి, కరువులో విత్తడమే మాత్రమే కాదు, పంటను కూడా కోసుకున్నాడు. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలంటే, మనం విత్తు వారం మాత్రమే కాదు, విత్తేదానికంటే పంటను కోసుకునే వారము. 30 కాదు, 60 కాదు, 100 పంటను కోసుకునే జాతి మనది. హల్లెలూయా. అటువంటి ముద్ర మన మీద పడిపోవును గాక. అటువంటి సామెత నజరేయుడైన యేసుక్రీస్తు వారి నాలో మన గురించి పుట్టును గాక.